ఓజీ మనందరికీ తెలుసు. ఓజీ ఫస్ట్ సాంగ్తోనే ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ అయ్యాయో మనందరికీ తెలుసు. అయితే సరికొత్తగా రికార్డులు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మన తెలుగు రాష్ట్రాలతో పాటు మన భారతదేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నటువంటి సాంగ్గా, సినిమాగా నాకు తెలిసి ఇది ఒక చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి ప్లేస్లో ఉంది. ఇది ఎందుకంటున్నానా, ఏంటి పవన్ కళ్యాణ్ గారు మన తెలుగుకే తెలుసు, మహా అయితే భారతదేశానికి తెలుసు అనుకుంటున్నారుగా. నిన్న మొన్న ఒక వీడియో కూడా చేశారు. ఈ ఓజీ సాంగు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో చెప్పాలంటే గూగుల్ ట్రెండ్స్లో కన్నా మించి ఇంకా ఎక్కువగానే ఈ సాంగు నంబర్ 2, నంబర్ 1 స్థానాల్లో ఉంది ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇండియా. అలాంటిది ముఖ్యంగా జపనీస్ వీళ్ళు ఈ సినిమాని ఓన్ చేసుకున్నంతగా ఈ మధ్య కాలంలో ఇంకా ఏ సినిమాని ఓన్ చేసుకోలేదు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో జపనీస్కి సంబంధించినటువంటి లిపి, ఆ బ్యాక్గ్రౌండ్ సంగీతం కావచ్చు, కొన్ని సన్నివేశాల్లో జపనీస్కి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సినిమాలో ఈ పాటలో కనిపించాయి. అంతేకాకుండా సమురాయ్ కత్తి, జపనీస్కి చాలా గౌరవంగా చూసేటువంటి ఈ సమురాయ్ కత్తి, ఆ లిరిక్స్ ఇవన్నీ కూడా వాళ్ళని చాలా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే జపనీస్కి మన తెలుగు వాళ్ళకి చాలా దగ్గర సంబంధాలు ఎక్కువయ్యాయనే చెప్పాలి. సినిమా పరంగా చూసుకుంటే రజనీకాంత్ గారు మొదలుపెట్టినటువంటి ఈ సంబంధాలు పవన్ కళ్యాణ్ గారితో ఇంకా ఎక్కువైపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడో రజనీకాంత్ గారి ముత్తు సినిమా నుంచి మొదలైనటువంటి ఈ ఫ్యాన్ బేస్ అంతా కూడా అటు కంటిన్యూగా అటు ప్రభాస్ గారికి, రామ్ చరణ్ గారికి, అటు ముఖ్యంగా అల్లు అర్జున్ గారికి మొన్న పుష్ప, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా ఒక బలమైనటువంటి ఫ్యాన్ పేజ్ని తీసుకొచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ స్థానంలో నిలబెట్టడమే కాదు, ఇతను మావాడు అనుకునేటువంటి విధంగా ఈ సినిమాలో ఉన్నటువంటి లిరిక్స్ని, అంటే జపనీస్ చేసేటువంటి ఆ సమురాయికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి స్టోరీ చాలా తక్కువ మందికి తెలుసు. సో అలాంటిది వాళ్ళు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ టైప్లో ఎలా పెట్టారు, పవన్ కళ్యాణ్ గారికి ఈ విధమైనటువంటి అంటే జపనీస్కి సంబంధించినటువంటి సమురాయ్ ఈ స్టోరీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసా, ఈ స్టోరీని దీంట్లో ఏమన్నా చూపించబోతున్నారా, ఎలా చూపించబోతున్నారు చూపిస్తే కనుక ఇవన్నీ కూడా జపనీస్లో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా అక్కడ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఏంటంటే ఇంత హై రేంజ్ వోల్టేజ్లో ఉండేటువంటి పవర్ ప్యాక్ సాంగ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇక పవన్ కళ్యాణ్ గారి సినిమాలో జపనీస్కి సంబంధించినటువంటి లిపి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ ఈ దీంట్లో ఉండేటప్పటికీ వాళ్ళు ఉబ్బి తబ్బిపోతున్నారట. అందుకనే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఓజీ సినిమాలో వచ్చినటువంటి ఫస్ట్ గ్లిమ్స్ని వాళ్ళు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఈ సాంగ్కి సంబంధించినటువంటి రికార్డ్స్ ఇవన్నీ కూడా. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ లేనంతవంటి విధంగా ఇక్కడ చూసారుగా టాటూలు మొదలు పెట్టేశారు. అప్పుడే ఎక్కడ చూసినా సరే ఈ టాటూల్ని, ఓజీకి సంబంధించినటువంటి ఆ జపనీస్ లిపిని టాటూలుగా వేయించుకుని ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. నార్మల్గానే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మనం అప్పట్లో మనం చూసాం, ఇది జానీ సినిమా అప్పుడు కూడా, అలాగే గుడుంబా శంకర్ అప్పుడు కానీ, బాలు అప్పుడు కానీ ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకోవటం, జే అని చెప్పి సింబల్ ఇలా కాలికి కట్టుకోవడం కావచ్చు, హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడం కావచ్చు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇలాంటి సినిమా వచ్చేటప్పటికి జపనీస్లో కూడా ఇది మొదలు పెట్టేశారట. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా గతంలో సినిమా డైలాగ్ ఉంటుంది ఆయన దగ్గర, ట్రెండ్ని ఫాలో అవును, ట్రెండ్ని సెట్ చేస్తాను అని. నిజంగా అది పర్ఫెక్ట్ యాప్ట్ టైటిల్ అంటే పవన్ కళ్యాణ్ గారికి పనిచేస్తుంది. ఆయన ట్రెండ్ ఫాలో అవరు, ట్రెండ్ సెట్ చేస్తారు. ఇప్పుడు జపనీలో కూడా ట్రెండ్ ఫాలో అవటం కాదు, మిగతా వాళ్ళందరూ వేరు. జపనీస్లో పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చేసినటువంటి ఖుషి సినిమాలోనే ఈ జపనీస్ వాడేటువంటి సమురాయ్ కత్తి గురించి, దానికి సంబంధించినటువంటి విషయాల గురించి దాంట్లో ప్రస్తావించటం. ఇప్పుడు అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు ఇదే కాదు, చాలా విషయాల్లో చెప్పాలంటే మన తెలుగులో ఫస్ట్ టైము ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంగ్లీష్ సాంగ్ని పాడి వినిపించినటువంటి సినిమా కూడా ఆయన దగ్గర నుంచి వచ్చింది. అంతేకాదు హిందీ కూడా పూర్తి స్థాయి హిందీ సాంగ్ని తెలుగు సినిమాలో పెట్టినటువంటి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారే.
అంటే ఆయన అన్ని భాషల్ని కలుపుకునేటువంటి వ్యక్తిత్వం ఆయనది. అలాగే అన్ని మిగతా చెప్పాలంటే అన్ని దేశాల్లో ఇప్పుడు అది మొన్న భాషలు మన భారతదేశం వరకు అయింది, ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అయిందని చెప్పాలి. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు, కులాల్ని, మతాల్ని, భాషల్ని గౌరవించుకునేటువంటి సాంప్రదాయాన్ని మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన పాలసీస్ని అర్థం చేసుకోవటానికి చాలామంది ఇష్టపడుతున్నారు అనేది మరొకసారి స్పష్టంగా తెలుస్తుంది.